అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. చాలామంది దేవుడంటే ఎప్పుడో వృద్ధాప్యంలో చూసుకోవచ్చులే అనే సోమర్తనంతో ఉంటారు. ఇది పనికిరాదు. ఎందుకంటే ప్రతి క్షణం మనం మృత్యువుకి దగ్గరవుతున్నాము. అందుకే కాలం చాలా విలువైనది. కోట్లు ఖర్చు పెట్టినా పోయిన ప్రాణం, కాలం తిరిగి రాదు. కాబట్టి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుని ఆశ్రయించాలి, స్మరించాలి, భజించాలి, సేవించాలి. బ్రహ్మ రాసిన రాతను భక్తునికి మార్చుకోవటం తెలుసు. ప్రహ్లాదుని చరిత్ర కానీ లేదా మార్కండేయుని చూసినప్పుడు అర్థమవుతుంది. మనం పుట్టినప్పుడే బ్రహ్మ మన తలరాతను రాసేస్తాడు కదా, మరి మన పూజలు చేసే ప్రయోజనం ఏమిటి అని కొంతమందికి అనుమానం వస్తుంది. కానీ బ్రహ్మ, నేను రాసే రాత నేను కూడా మార్చలేను, కానీ మీరు మీ ఉపాసనతోటి మార్చుకోగలరు అని అంటాడు. అదేమిటో చూద్దాం. పూర్వం విభీషణుడు అనే రాజుకి 51 మరణగండం ఉందట. అతను ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్లు అర్చన, మృత్యుంజయ మంత్రం జపం చేసి గండం తప్పి బతికినట్లు చరిత్ర చెబుతుంది. దుర్యోధనుడికి కూడా 128 ఏళ్ళు ఆయుష్యం ఉందంటండి. ద్రౌపదిని చుట్టుపట్టుకుని దుశ్శాసనుడితో ఏడిపించటం వలన చేసిన పాపానికి 60లోనే చనిపోయాడని వింటున్నాం. జపాలు, ధ్యాన దానాదులు, ధర్మాలతో తలరాతను మార్చుకోవచ్చు. మనస్సులో నిరంతరం భక్తితో నిరంతరం భగవానే నామస్మరణ చేస్తే అంతా ఆ కృష్ణుడే చూసుకుంటాడు. కాబట్టి భక్తి అనే దీపాన్ని నమ్మకం అనే చమురుతో వెలిగించి ఆ వెలుగులో పరమాత్మ చూపిన మార్గంలో కరుణించిన, శిక్షించిన చివరిదాకా తోడుండేది భగవంతుడే అన్న మనోధైర్యంతో ముందుకు నడిస్తే జీవితం ఒడిదుడుకులలో పట్టు తప్పక ఆనందంగా సాగుతుంది. జై గోవింద.